జయ గురు దత్తాత్రేయ. ప్రైమ్ 9 ఛానల్ వీక్షించేటటువంటి వారికి దత్తాశిష్యులుండుగాక. విజయదశమి దసరా అక్టోబర్ 12వ తారీఖు. ఈసారి చాలా పెద్ద ముహూర్తము సంభవించింది. శనివారం సర్వ అరిష్టాలని విముక్తి చేసేది అంటారు. శనివారము 12వ తారీఖు దశమి పూర్తిగా ఉంది. అలాగే పూర్తిగా శ్రవణ నక్షత్రంలో విజయదశమి వచ్చింది. ఈసారి నేను ఒక చిన్న పరిహారాన్ని మీకు అందజేస్తాను. ఆ పరిహారం ద్వారా ఉద్యోగ యోగము, ధనయోగం, వ్యాపార యోగం తదితర యోగాలు సంభవిస్తాయి. దానికి ఒక చిన్న వివరణ. మనకు గ్రహదోషం ఉంది, లేదా నాగదోషం ఉంది, సర్పదోషం ఉంది, లేదు నాగబంధన దోషాలు ఉంటాయి, వంశదోషాలు, పితృదోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సరైన గురువు గారు అవన్నీ దోషాలని లెక్క వేసి చెప్పగలిగే వ్యక్తి ఉండి మీకు చెప్తే తెలుస్తాయి. లేకపోతే మనం అనుభవిస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు అవ్వక ఇంట్లో అబ్బాయికి పెళ్ళి అవ్వదు, లేదా అమ్మాయికి పెళ్ళి అయిపోయి విడిపోవడమో, భర్తతో గొడవలు, చికాకులు, లేదు డబ్బు సమస్య, ఎంత ప్రయత్నం చేసినా అప్పు తీరట్లేదు, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు రావటం, లేదు పిల్లల చదువులు, ఉద్యోగాలు లేక, లేదు విదేశాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగం లేకపోవడం, ఇలా చాలా ఒకటి కాదు చాలా సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకు తెలియని దోషాల ద్వారా, పితృదోషాలని, కర్మదోషమని, నాగబంధన దోషమని, సర్పదోషమని, ఇలా రకరకాల దోషాల ద్వారా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ మనకేంటంటే ఫలానా సింహరాశి, నా రాశి ఫలితం బాగుంది అంటున్నారు, నాకు చాలా బాగుంది అంటున్నారు, కానీ నాకేం బాగాలేదు. లేదు ఫలానా మేషరాశి, లేదు తులారాశి, లేదంటే మకర రాశి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, కొన్ని దోషాలకు శాశ్వత పరిహారము అమ్మవారి శక్తి, అమ్మవారి అనుగ్రహం. అది మనకు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఋషులు, మహర్షులు ఋషి వ్యాఖ్యంలో ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు అందజేశారు. సమస్త భూమండలాన్ని ఒక ఆదిశక్తి మాయలో ఈ భూమండలం అంతా నిక్షిప్తమై ఉంది, సమస్త భూమండలాన్ని ఆదిశక్తి పరిపాలిస్తుంది అని. మరి ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకున్న దోషాలన్నీ పోయే ఒక పరిహారం విజయదశమి రోజు చేయాలి. 5 సర్పాలు ఉంటాయి, రాగి సర్పాలు ఉంటాయి. ఏదో ఆషామాషిగా ఏదో మీకు ఓ గంధం బొట్టు పెట్టి ఇచ్చేవి కాదవి. నాగమంత్రంతో, విశేషమైనటువంటి కొన్ని మూల మంత్రాలతో పూజలు, హోమాలు చేసి మీకు పోస్టు ద్వారా నేను పంపిస్తాను. అది ఇంట్లో విజయదశమి రోజు ఒక రాగి చెంబులో పెట్టండి. ఆ 5 సర్పాలు కూడా మీకు ఒక వస్త్రంలో పూజ చేసి ఆ వస్త్రంలో కట్టి నాగబంధనంతో మీకు పంపిస్తాను. అది మీరు ఏం చేయాలి, ఇంట్లో ఎవరో ఒకరు, అబ్బాయి లేదా అమ్మాయి లేదా తండ్రి లేదా భర్త, భార్య, తల్లి, తండ్రి, ఇంట్లో ఎవరో ఒకరు విజయదశమి రోజు, దసరా రోజు అక్టోబర్ 12వ తారీఖు రాగి చెంబులో పెట్టి వాటిని కాల్చేయాలి. అంటే అగ్ని ఆహుతి. 4 శృంగాః సప్తపాదాద్యే శీర్షో సప్తహస్తాః. ఈ అగ్నికి ఆహుతి అన్నది ఇవ్వాలి. అంటే కాల్చేయాలి. ఆ రాగి చెంబులో పెట్టి కర్పూరం పెట్టి కాల్చేసేయాలి. దసరా రోజు ఈసారి వచ్చిన ఈ ముహూర్తంలో ఏ ఇంట్లో అయితే ఈ పరిహారం చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉద్యోగ యోగం అనేది వస్తుంది. లేదు విదేశాల్లో ఉన్నారు, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగ యోగం వస్తుంది. వీసా ప్రాబ్లం పోతుంది. ఇక్కడ దసరా రోజు చేసిన ఈ పరిహారానికి వాళ్లకు లింక్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మేము మీకు పంపించే ముందు మీ గోత్రం తీసుకొని, గోత్రము అంటే ఇంటికి సంబంధించి ఇంటి పేరు కాకుండా గోత్రం అనేది ఎందుకో తెలుసా? పూజలో చదివేది వంశదోషాలు, పితృదోషాలన్నీ పటాపంచలవుతాయి. ఆ గోత్రం తీసుకొని, అలాగే ఇంటి పేరు తీసుకొని, ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని, ప్రత్యేకంగా నాగమంత్రంతో కొన్ని పూజలు, హోమాలు జరిపిస్తాం. కాబట్టి అది మీరు దసరా రోజు కాల్ చేస్తారు కాబట్టి
వాళ్ళు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, వివాహాలు అవుతాయి, సొంత ఇంటి యోగం ఏర్పడుతుంది, వాస్తు దోషం పోతుంది. ఎందుకంటే దసరా రోజు, శనివారం రోజు మనం ఇంట్లో కాలుస్తాం కదా, వాస్తు దోషం ఉన్నా మొత్తం గుంజేస్తుంది, సొంత ఇంటి యోగం ఏర్పడుతుంది. లేదు ఒక ఎగ్జామ్లో ఒక పీజీ సంబంధించిన సీట్ రావాలి, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, దైవానుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో ఆ సీట్ అనేది మనకే లభించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేనేదో మాటలు చెప్పడం కాదు, అక్షరాల భగవత్ అనుగ్రహం, దేవీ కటాక్షము ఏ ఇంటికైతే ఉంటుందో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మీరు కూడా నేను చెప్పిన మాటలు నమ్మండి, నేను చెప్పింది చేయండి అని మిమ్మల్ని నేను ప్రోద్బలించను, అంటే మిమ్మల్ని ఎలాగైనా సరే చేసుకోండి అని నేను మోటివేట్ చేయను. మీ మనస్సుకి కలగాలి అమ్మవారి అనుగ్రహము ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటే మేము ఆనందంగా ఉంటామని మీరు నమ్మకంతో చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఈ పరిహారం ఏమి విపరీతంగా ఖర్చులతో కూడుకున్నదేం కాదు. నేను మీకు మీ గోత్రం తీసుకుంటాను, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకుంటాను, మీ ఇంటి పేరు తీసుకుంటాను, కొన్ని హోమాలు, నాగమంత్ర పూజలు ఎక్కడ పడితే అక్కడ మనకు దేవాలయాల్లో లేదా అర్చకులు చేసేది కాదు. ఇది ప్రత్యేక నాగమంత్రంతో, దత్తమంత్రంతో, మహామంత్రాలతో నేను చేయిస్తాను. అది మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. అది ఇంట్లో మీరేం చేయాలంటే దసరా రోజు రాగి చెంబులో పెట్టి కాల్చాలి, ఇంతే సింపుల్. ఈ పరిహారం ద్వారా మీకు విపరీతంగా ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. చాలా 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 తక్కువ ధరలో చేసే విధంగా బ్రాహ్మణులకు చెప్పి, అయ్యా ఎన్నో కష్టాలతో మనల్ని సంప్రదిస్తారు, మనం చెప్పే పరిహారాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు అవ్వకూడదు అని వాళ్ళతో మాట్లాడి చాలా అనుకూలంగా మీకు ఆ దోషాలు పోవాలి, సమస్యలు విముక్తి అవ్వాలి, చాలా అనుకూలంగా గ్రహస్థితి ఉండాలి అని చెప్పి సంకల్పం చెప్పి ఈ కార్యక్రమాన్ని చేసి మీకు పోస్టు ద్వారా నేను పంపిస్తాను. అలాగే ఇంట్లో ఒక జాతకం ఎవరైతే ఈ పరిహారం, ఈ నాగబంధనం ఎవరైతే తీసుకుంటారో, పోస్టు ద్వారా ఎవరైతే సంప్రదించి దసరా రోజు ఈ పరిహారాన్ని చేస్తారో వాళ్ళ ఇంట్లో ఒకరి జాతకం అనేది నేను ఉచితంగా చూస్తాను. నాకేం లాభం ఇందులో? నాకేం లాభం అంటే ఈ జ్యోతిష్యం అన్నది ధనార్జితంతో సంబంధం ముడిపడి ఉంది. ఇవాళ అందరూ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే జాతకం అంటే విపరీతమైన డబ్బు ఖర్చు చేయాలేమో అనే ఒక ప్రశ్న ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఆ భావనతో ఉన్నారు చాలామంది. జాతకము, జ్యోతిష్యము దైవానుగ్రహముతో మనం చెప్పేటటువంటిది. ఆ వాక్ అనేది 10 మందికి ఉపయోగపడుతుంది, తప్పకుండా అది కమర్షియల్ కాదు అని నా నుంచి నేను చేసే సేవ. నేను ఒక జాతకాన్ని మీ ఇంట్లో ఒకటి మాత్రమే, ఎక్కువ అయితే నాకు సమయం ఉండదు, ఒక జాతకాన్ని మాత్రం నేను ఉచితంగా మీకు చెప్తాను. నేరుగా నేనే మీతో ఫోన్లో మాట్లాడతాను. ఎవరి జాతకం అయితే ఇస్తారో వాళ్ళ జాతకంలో దోషాలు ఏమున్నాయి అన్న దోషాలకు పరిహారాలు చెప్తాను. ఉద్యోగ సమస్య అయితే ఉద్యోగం రావడానికి ఏం చేయాలో చెప్తాను. లేదు వివాహం అవ్వాలి, లేదు వ్యాపార యోగం కలగాలి, అసలు ఏం చేస్తే మంచిది, ఇలా ఏదో ఒక ప్రశ్న ఉంటుంది కదా. పెళ్ళి అవ్వాలండి, పెళ్ళి అవ్వట్లేదు, లేదా పలానా దగ్గర నుంచి డబ్బు రావాలి, డబ్బు రావట్లేదు, లేదా పలానా ప్లాటో పొలమో అమ్ముడు పోవాలి, ఇలా ఏదో ప్రశ్న ఉంటుంది కదా. దానికి పరిహారం ఏంటి, ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ ఉంది, దానికి ఏ పరిహారం చేసుకుంటే మంచిది అన్నది కూడా మీకు తప్పకుండా నేను ఫోన్లో మాట్లాడి మీకు అన్నీ తెలియపరుస్తాను. అలాగే ముఖ్యంగా ఈ అక్టోబర్ 12వ తారీఖు ఉన్న ముహూర్తం అన్నది ఎంత విశేష ఫలితాన్ని ఇస్తుందంటే, నేనేదో మీకు మాటలు చెప్పేసి తీసుకోండి అని చెప్పను. గతంలో మీరు ఎన్నో పూజలు హోమాలు చేసి ఉన్న వాళ్ళే అయి ఉంటే, మీరు పలానా ఒక పని గురించి, ఒక సమస్య గురించి మీరు పరిహారం చేశారు, అంటే ఒక ప్రాయశ్చిత్తం చేశారు, అయినా కూడా ఆ పని అవ్వలేదు. ఈ దసరా రోజు ఇది చేసి చూడండి, మీకు ఆ ఫలితం అనేది దక్కుతుంది. నమ్మకంతో అమ్మవారి పట్ల పరమ భక్తితో మీరు చేసి చూడండి, ఆ రిజల్ట్ వస్తుంది. ఏ నమ్మకంతో చెప్తున్నానంటే ముహూర్త యోగము చాలామందికి సక్సెస్ అయ్యింది ముహూర్తం వల్ల. అందుకే మనము పెళ్ళికి కానీ, గృహప్రవేశానికి కానీ, ఒక మంచి పనికి కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి కానీ, విపరీతమైన ధన యోగానికి కానీ ముహూర్తం చూస్తాం మనం. ఆ ముహూర్తం మనకు ఎంతో యోగాన్ని ఇస్తుంది.
అటువంటి ముహూర్తం ఈ అక్టోబర్ 12వ తారీఖు వచ్చింది. ఈసారి మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు మీ అడ్రస్ ఇవ్వండి, మీ గోత్రము, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, అలాగే మీ ఇంటి పేరు మీరు ఇవ్వడం ద్వారా నేనేం చేస్తాను, అందరిది కలిపేసి ఒక బ్రాహ్మణ్ణి పెట్టి అందరిది ఒకే పూజ సామూహికంగా చేయించను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దత్తాత్రేయ స్వామి పీఠంలో ప్రత్యేకంగా మీ ఇంటికి సంబంధించి, మీ గోత్రానికి సంబంధించి, మీ వంశానికి సంబంధించి పితృదోషాలు పోవడానికి, నాగదోషాలు పోవాలి, మీకున్నటువంటి దోషాలన్నీ పోవాలని చెప్పి ప్రత్యేకంగా ఒక బ్రాహ్మడికి పూజ చేయమని చెప్తాను. అలా వెంటనే ఆ పూజ జరిగిన తర్వాత, మీకేదో పూజ అయిపోయిందని కాదు, పూజ జరిగిన తర్వాత 5 రోజులు ఉంటుంది. విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు ఉంటాయి. 5 రోజులు ప్రతిరోజు మీకు ఫోన్ చేసి చెప్తారు, అమ్మా మీ పూజ అయిపోయింది, అయ్యా ఇగో ఈరోజు మీకు ఈ పూజ చేశారు. అలా ఎలా పడితే అలా కాదు, శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దగ్గరుండి కొన్ని మూల మంత్రాలతో హోమాలు జరిపించి మీకు అది పోస్ట్ ద్వారా ఆ నాగబంధనాన్ని పంపిస్తాను. 5 రాగి సర్పాలు ఉంటాయి అందులో, అవి మీరు ఆ రోజు కాల్చాలి. ఆ వస్త్రంతో సహా రాగి చెంబులో పెట్టి కర్పూరం వేసి, వీలైతే కొంచెం ఆవు నెయ్యి వేయండి, నూనె పోయకూడదు, కొంచెం ఆవు నెయ్యి వేసి కాల్చాలి. ఈ పరిహారము దసరా రోజు మీ ఇంట్లో చేసుకోండి. మనకు ప్రతి సంవత్సరం దసరా వస్తుంది. ఈసారి ఉన్న ముహూర్తం చాలా పవర్ఫుల్. శనివారం శ్రవణ నక్షత్రంలో విజయదశమి యోగం అనేది ఏర్పడింది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి, వెంటనే మీకు కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం గల కారణం ఆ ముహూర్త శక్తి. ఇంకొకటి, మీకు పలానా పరిహారం చేయండి అన్నది దైవ సంబంధితమైన ఆరాధనే తప్ప వేరే ఏం లేదు ఇందులో. మీరు ఏదో ఆలోచించడానికో లేదంటే ఇబ్బంది పడడానికో ఏం లేదు. చాలా తక్కువలో మీకు ఈ పరిహారం చేయాలి, ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది, మీకున్నటువంటి సమస్య పోతుంది. ఇప్పుడు భర్త మారాలని ఎంతో భగవంతుడిని వేడుకుంటున్నటువంటి స్త్రీలు ఉంటారు. వాళ్ళకు ఈ పరిహారం చేశాక భర్తలో మార్పు వస్తుంది, లేదు అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది, లేదా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, లేదంటే ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి, గొడవలు చికాకులు పోతాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మనపైన ఏడ్చే వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళల్లో బంధువుల్లోనే మనపైన ఏదో చేస్తున్న వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా ఆదిశక్తికి మించిన శక్తే ఉంటుంది. అందులో ఆ రోజు దసరా రోజు చేయడం ద్వారా మనకు మన ఇంట్లో దాదాపుగా సంవత్సరం వరకు దాని పవర్ ఉంటుంది. మనకు ఎవరి ఏడుపు మనకు తాకదు, పిల్లలు ప్రయోజకులు అవుతారు, మంచి చదువులు చదువుతారు, పిల్లల్లో మార్పు వస్తుంది. పిల్లలు చాలామంది కుటుంబాల్లో పిల్లలు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మారాలి, మొండితనం పోవాలని వేడుకుంటున్నారు భగవంతుణ్ణి. ఆ ప్రభావం ఆదిశక్తి సరస్వతీదేవే కదా మనకు సరస్వతీ యోగాన్ని ప్రసాదించేది. మరి అమ్మవారికే కదా మనం చేసేది. లక్ష్మీదేవి అమ్మవారే, సరస్వతీదేవి అమ్మవారే, అందులో గృహలక్ష్మి అమ్మవారే, అంటే ఇల్లు కావాలన్నా. అలాగే వ్యాపార యోగాన్ని ప్రసాదించేది మళ్ళీ లక్ష్మీదేవే. ఇక్కడ మీరు ఎలా చూసుకున్నా అమ్మవారి అనుగ్రహం చేత పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు, పిల్లల్లో మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా ఈ విజయదశమి మనం చేసే పరిహారము మనకు యోగాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఫోన్ చేసి మీ గోత్రనామాలు ఇవ్వండి, పోస్ట్ ద్వారా తీసుకోండి. విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు నాడు ఈ పరిహారం చేయాలి. అయితే ఒక గమనిక ఏంటంటే, బుకింగ్ అనేది విపరీతంగా అవుతున్నాయి. మీరు వెంటనే ఫస్ట్ మీ గోత్రనామాలు ఇస్తే పూజ జరగాలి. దానికి ఏదో ఎలా పడితే అలా ఇచ్చేది కాదు, పూజ జరగాలి. కాబట్టి ముందే మీరు పోస్టు తెప్పించుకొని ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. ఇది కొంతమందికి మాత్రమే 108 లేదా ఒక 170 లేదా 179 ఇంతమందికి మాత్రమే ఇవ్వాలి అని ఒక సంకల్పం ఉంది. కాబట్టి అది అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసినా కూడా అది మీరు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే మీ అడ్రస్ ఇచ్చి అది పోస్టు ద్వారా తెప్పించుకోండి. విజయదశమి దసరా అక్టోబర్ 12వ తారీఖు. ఈసారి చాలా పెద్ద ముహూర్తము సంభవించింది. శనివారం సర్వ అరిష్టాలని విముక్తి చేసేది అంటారు. శనివారము 12వ తారీఖు దశమి పూర్తిగా ఉంది. అలాగే పూర్తిగా శ్రవణ నక్షత్రంలో విజయదశమి వచ్చింది.
ఈసారి నేను ఒక చిన్న పరిహారాన్ని మీకు అందజేస్తాను. ఆ పరిహారం ద్వారా ఉద్యోగ యోగము, ధనయోగం, వ్యాపార యోగం తదితర యోగాలు సంభవిస్తాయి. దానికి ఒక చిన్న వివరణ. మనకు గ్రహదోషం ఉంది, లేదా నాగదోషం ఉంది, సర్పదోషం ఉంది, లేదు నాగబంధన దోషాలు ఉంటాయి, వంశదోషాలు, పితృదోషాలు ఉంటాయి. ఇవన్నీ కూడా సరైన గురువు గారు అవన్నీ దోషాలని లెక్క వేసి చెప్పగలిగే వ్యక్తి ఉండి మీకు చెప్తే తెలుస్తాయి. లేకపోతే మనం అనుభవిస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు అవ్వక ఇంట్లో అబ్బాయికి పెళ్ళి అవ్వదు, లేదా అమ్మాయికి పెళ్ళి అయిపోయి విడిపోవడమో, భర్తతో గొడవలు, చికాకులు, లేదు డబ్బు సమస్య, ఎంత ప్రయత్నం చేసినా అప్పు తీరట్లేదు, విపరీతమైన ఆర్థిక ఇబ్బందులు రావటం, లేదు పిల్లల చదువులు, ఉద్యోగాలు లేక, లేదు విదేశాల్లో ఉన్న వాళ్లకు ఉద్యోగం లేకపోవడం, ఇలా ఒకటి కాదు చాలా సమస్యలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళకు తెలియని దోషాల ద్వారా, పితృదోషాలని, కర్మదోషమని, నాగబంధన దోషమని, సర్పదోషమని, ఇలా రకరకాల దోషాల ద్వారా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ మనకేంటంటే ఫలానా సింహరాశి, నా రాశి ఫలితం బాగుంది అంటున్నారు, నాకు చాలా బాగుంది అంటున్నారు, కానీ నాకేం బాగాలేదు. లేదు ఫలానా మేషరాశి, లేదు తులారాశి, లేదంటే మకర రాశి. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, కొన్ని దోషాలకు శాశ్వత పరిహారము అమ్మవారి శక్తి, అమ్మవారి అనుగ్రహం. అది మనకు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఋషులు, మహర్షులు ఋషి వ్యాఖ్యంలో ఎన్నో అద్భుతమైన విషయాలను మనకు అందజేశారు. సమస్త భూమండలాన్ని ఒక ఆదిశక్తి మాయలో ఈ భూమండలం అంతా నిక్షిప్తమై ఉంది, సమస్త భూమండలాన్ని ఆదిశక్తి పరిపాలిస్తుంది అని. మరి ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకున్న దోషాలన్నీ పోయే ఒక పరిహారం విజయదశమి రోజు చేయాలి. 5 సర్పాలు ఉంటాయి, రాగి సర్పాలు ఉంటాయి. ఏదో ఆషామాషిగా ఏదో మీకు ఒక గంధం బొట్టు పెట్టి ఇచ్చేవి కాదవి. నాగమంత్రంతో, విశేషమైనటువంటి కొన్ని మూల మంత్రాలతో పూజలు, హోమాలు చేసి మీకు పోస్టు ద్వారా నేను పంపిస్తాను. అది ఇంట్లో విజయదశమి రోజు ఒక రాగి చెంబులో పెట్టండి. ఆ 5 సర్పాలు కూడా మీకు ఒక వస్త్రంలో పూజ చేసి ఆ వస్త్రంలో కట్టి నాగబంధనంతో మీకు పంపిస్తాను. అది మీరు ఏం చేయాలి, ఇంట్లో ఎవరో ఒకరు, అబ్బాయి లేదా అమ్మాయి లేదా తండ్రి లేదా భర్త, భార్య, తల్లి, తండ్రి, ఇంట్లో ఎవరో ఒకరు విజయదశమి రోజు, దసరా రోజు అక్టోబర్ 12వ తారీఖు రాగి చెంబులో పెట్టి వాటిని కాల్చేయాలి. అంటే అగ్ని ఆహుతి. 4 శృంగాః సప్తపాదాద్యే శీర్షో సప్తహస్తాః. ఈ అగ్నికి ఆహుతి అన్నది ఇవ్వాలి, అంటే కాల్చేయాలి. ఆ రాగి చెంబులో పెట్టి కర్పూరం పెట్టి కాల్చేసేయాలి. దసరా రోజు ఈసారి వచ్చిన ఈ ముహూర్తంలో ఏ ఇంట్లో అయితే ఈ పరిహారం చేస్తారో వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఉద్యోగ యోగం అనేది వస్తుంది. లేదు విదేశాల్లో ఉన్నారు, పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగ యోగం వస్తుంది, వీసా ప్రాబ్లం పోతుంది. ఇక్కడ దసరా రోజు చేసిన ఈ పరిహారానికి వాళ్ళకు లింక్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మేము మీకు పంపించే ముందు మీ గోత్రం తీసుకొని, గోత్రము అంటే ఇంటికి సంబంధించి ఇంటి పేరు కాకుండా గోత్రం అనేది ఎందుకో తెలుసా? పూజలో చదివేది వంశదోషాలు, పితృదోషాలన్నీ పటాపంచలవుతాయి. ఆ గోత్రం తీసుకొని, అలాగే ఇంటి పేరు తీసుకొని, ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకొని, ప్రత్యేకంగా నాగమంత్రంతో కొన్ని పూజలు, హోమాలు జరిపిస్తాం కాబట్టి, అది మీరు దసరా రోజు కాల్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఎక్కడున్నా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, వివాహాలు అవుతాయి, సొంత ఇంటి యోగం ఏర్పడుతుంది, వాస్తు దోషం పోతుంది. ఎందుకంటే దసరా రోజు, శనివారం రోజు మనం ఇంట్లో కాలుస్తాం కదా, వాస్తు దోషం ఉన్నా మొత్తం గుంజేస్తుంది, సొంత ఇంటి యోగం ఏర్పడుతుంది. లేదు ఒక ఎగ్జామ్లో ఒక పీజీ సంబంధించిన సీట్ రావాలి, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో,
దైవానుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో ఆ సీట్ అనేది మనకే లభించే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా నేనేదో మాటలు చెప్పడం కాదు, అక్షరాల భగవత్ అనుగ్రహం, దేవీ కటాక్షము ఏ ఇంటికైతే ఉంటుందో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. మీరు కూడా నేను చెప్పిన మాటలు నమ్మండి, నేను చెప్పింది చేయండి అని మిమ్మల్ని నేను ప్రోద్బలించను. అంటే మిమ్మల్ని ఎలాగైనా సరే చేసుకోండి అని నేను మోటివేట్ చేయను. మీ మనస్సుకి కలగాలి అమ్మవారి అనుగ్రహము ఖచ్చితంగా మా ఇంట్లో ఉంటే మేము ఆనందంగా ఉంటామని మీరు నమ్మకంతో చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది ఈ పరిహారం ఏమి విపరీతంగా ఖర్చులతో కూడుకున్నదేం కాదు. నేను మీకు మీ గోత్రం తీసుకుంటాను, మీ ఇంట్లో వాళ్ళందరి పేర్లు తీసుకుంటాను, మీ ఇంటి పేరు తీసుకుంటాను, కొన్ని హోమాలు, నాగమంత్ర పూజలు ఎక్కడ పడితే అక్కడ మనకు దేవాలయాల్లో లేదా అర్చకులు చేసేది కాదు. ఇది ప్రత్యేక నాగమంత్రంతో, దత్తమంత్రంతో, మహామంత్రాలతో నేను చేయిస్తాను. అది మీకు పోస్టు ద్వారా పంపిస్తాను. అది ఇంట్లో మీరేం చేయాలంటే దసరా రోజు రాగి చెంబులో పెట్టి కాల్చాలి. ఇంతే సింపుల్. ఈ పరిహారం ద్వారా మీకు విపరీతంగా ఖర్చు అయ్యేది కూడా ఏం లేదు. చాలా 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 తక్కువ ధరలో చేసే విధంగా బ్రాహ్మణులకు చెప్పి, అయ్యా ఎన్నో కష్టాలతో మనల్ని సంప్రదిస్తారు, మనం చెప్పే పరిహారాలు కూడా వాళ్ళకి ఇబ్బందులు అవ్వకూడదు అని వాళ్ళతో మాట్లాడి చాలా అనుకూలంగా మీకు ఆ దోషాలు పోవాలి, సమస్యలు విముక్తి అవ్వాలి, చాలా అనుకూలంగా గ్రహస్థితి ఉండాలి అని చెప్పి సంకల్పం చెప్పి ఈ కార్యక్రమాన్ని చేసి మీకు పోస్టు ద్వారా నేను పంపిస్తాను. అలాగే ఇంట్లో ఒక జాతకం ఎవరైతే ఈ పరిహారం, ఈ నాగబంధనం ఎవరైతే తీసుకుంటారో, పోస్టు ద్వారా ఎవరైతే సంప్రదించి దసరా రోజు ఈ పరిహారాన్ని చేస్తారో వాళ్ళ ఇంట్లో ఒకరి జాతకం అనేది నేను ఉచితంగా చూస్తాను. నాకేం లాభం ఇందులో? నాకేం లాభం అంటే ఈ జ్యోతిష్యం అన్నది ధనార్జితంతో సంబంధం ముడిపడి ఉంది. ఇవాళ అందరూ ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే జాతకం అంటే విపరీతమైన డబ్బు ఖర్చు చేయాలేమో అనే ఒక ప్రశ్న ఇక్కడ ఏర్పడడం జరిగింది. ఆ భావనతో ఉన్నారు చాలామంది. జాతకము, జ్యోతిష్యము దైవానుగ్రహముతో మనం చెప్పేటటువంటిది. ఆ వాక్ అనేది 10 మందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా అది కమర్షియల్ కాదు అని నా నుంచి నేను చేసే సేవ. నేను ఒక జాతకాన్ని మీ ఇంట్లో ఒకటి మాత్రమే, ఎక్కువ అయితే నాకు సమయం ఉండదు, ఒక జాతకాన్ని మాత్రం నేను ఉచితంగా మీకు చెప్తాను. నేరుగా నేనే మీతో ఫోన్లో మాట్లాడతాను. ఎవరి జాతకం అయితే ఇస్తారో వాళ్ళ జాతకంలో దోషాలు ఏమున్నాయి అన్న దోషాలకు పరిహారాలు చెప్తాను. ఉద్యోగ సమస్య అయితే ఉద్యోగం రావడానికి ఏం చేయాలో చెప్తాను. లేదు వివాహం అవ్వాలి, లేదు వ్యాపార యోగం కలగాలి, అసలు ఏం చేస్తే మంచిది, ఇలా ఏదో ఒక ప్రశ్న ఉంటుంది కదా. పెళ్ళి అవ్వాలండి, పెళ్ళి అవ్వట్లేదు, లేదా పలానా దగ్గర నుంచి డబ్బు రావాలి, డబ్బు రావట్లేదు, లేదా పలానా ప్లాటో పొలమో అమ్ముడు పోవాలి, ఇలా ఏదో ప్రశ్న ఉంటుంది కదా. దానికి పరిహారం ఏంటి, ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ ఉంది, దానికి ఏ పరిహారం చేసుకుంటే మంచిది అన్నది కూడా మీకు తప్పకుండా నేను ఫోన్లో మాట్లాడి మీకు అన్నీ తెలియపరుస్తాను. అలాగే ముఖ్యంగా ఈ అక్టోబర్ 12వ తారీఖు ఉన్న ముహూర్తం అన్నది ఎంత విశేష ఫలితాన్ని ఇస్తుందంటే, నేనేదో మీకు మాటలు చెప్పేసి తీసుకోండి అని చెప్పను. గతంలో మీరు ఎన్నో పూజలు హోమాలు చేసి ఉన్న వాళ్ళే అయి ఉంటే, మీరు పలానా ఒక పని గురించి, ఒక సమస్య గురించి మీరు పరిహారం చేశారు, అంటే ఒక ప్రాయశ్చిత్తం చేశారు, అయినా కూడా ఆ పని అవ్వలేదు. ఈ దసరా రోజు ఇది చేసి చూడండి, మీకు ఆ ఫలితం అనేది దక్కుతుంది. నమ్మకంతో అమ్మవారి పట్ల పరమ భక్తితో మీరు చేసి చూడండి, ఆ రిజల్ట్ వస్తుంది. ఏ నమ్మకంతో చెప్తున్నానంటే ముహూర్త యోగము చాలామందికి సక్సెస్ అయ్యింది ముహూర్తం వల్ల. అందుకే మనము పెళ్ళికి కానీ, గృహప్రవేశానికి కానీ, ఒక మంచి పనికి కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి కానీ, విపరీతమైన ధన యోగానికి కానీ ముహూర్తం చూస్తాం మనం. ఆ ముహూర్తం మనకు ఎంతో యోగాన్ని ఇస్తుంది. అటువంటి ముహూర్తం ఈ అక్టోబర్ 12వ తారీఖు వచ్చింది. ఈసారి మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు మీ అడ్రస్ ఇవ్వండి, మీ గోత్రము, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, అలాగే మీ ఇంటి పేరు మీరు ఇవ్వడం ద్వారా నేనేం చేస్తాను, అందరిది కలిపేసి ఒక బ్రాహ్మణ్ణి పెట్టి అందరిది ఒకే పూజ సామూహికంగా చేయించను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, దత్తాత్రేయ స్వామి పీఠంలో
ప్రత్యేకంగా మీ ఇంటికి సంబంధించి, మీ గోత్రానికి సంబంధించి, మీ వంశానికి సంబంధించి పితృదోషాలు పోవడానికి, నాగదోషాలు పోవాలి, మీకున్నటువంటి దోషాలన్నీ పోవాలని చెప్పి ప్రత్యేకంగా ఒక బ్రాహ్మడికి పూజ చేయమని చెప్తాను. అలా వెంటనే ఆ పూజ జరిగిన తర్వాత, మీకేదో పూజ అయిపోయిందని కాదు, పూజ జరిగిన తర్వాత 5 రోజులు ఉంటుంది. విశేషమైనటువంటి మూలమంత్ర హోమాలు ఉంటాయి. 5 రోజులు ప్రతిరోజు మీకు ఫోన్ చేసి చెప్తారు, అమ్మా మీ పూజ అయిపోయింది, అయ్యా ఇగో ఈరోజు మీకు ఈ పూజ చేశారు. అలా ఎలా పడితే అలా కాదు, శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా దగ్గరుండి కొన్ని మూల మంత్రాలతో హోమాలు జరిపించి మీకు అది పోస్ట్ ద్వారా ఆ నాగబంధనాన్ని పంపిస్తాను. 5 రాగి సర్పాలు ఉంటాయి అందులో, అవి మీరు ఆ రోజు కాల్చాలి. ఆ వస్త్రంతో సహా రాగి చెంబులో పెట్టి కర్పూరం వేసి, వీలైతే కొంచెం ఆవు నెయ్యి వేయండి, నూనె పోయకూడదు, కొంచెం ఆవు నెయ్యి వేసి కాల్చాలి. ఈ పరిహారము దసరా రోజు మీ ఇంట్లో చేసుకోండి. మనకు ప్రతి సంవత్సరం దసరా వస్తుంది. ఈసారి ఉన్న ముహూర్తం చాలా పవర్ఫుల్. శనివారం శ్రవణ నక్షత్రంలో విజయదశమి యోగం అనేది ఏర్పడింది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకోండి, వెంటనే మీకు కోరికలు నెరవేరుతాయి అని చెప్పడం గల కారణం ఆ ముహూర్త శక్తి. ఇంకొకటి, మీకు పలానా పరిహారం చేయండి అన్నది దైవ సంబంధితమైన ఆరాధనే తప్ప వేరే ఏం లేదు ఇందులో. మీరు ఏదో ఆలోచించడానికో లేదంటే ఇబ్బంది పడడానికో ఏం లేదు. చాలా తక్కువలో మీకు ఈ పరిహారం చేయాలి, ఈ పరిహారం మిమ్మల్ని కాపాడుతుంది, మీకున్నటువంటి సమస్య పోతుంది. ఇప్పుడు భర్త మారాలని ఎంతో భగవంతుడిని వేడుకుంటున్నటువంటి స్త్రీలు ఉంటారు. వాళ్ళకు ఈ పరిహారం చేశాక భర్తలో మార్పు వస్తుంది, లేదు అబ్బాయికి మంచి ఉద్యోగం వస్తుంది, లేదా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, లేదంటే ఇంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి, గొడవలు చికాకులు పోతాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది మనపైన ఏడ్చే వాళ్ళు ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళల్లో బంధువుల్లోనే మనపైన ఏదో చేస్తున్న వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా మన దగ్గరికి రాకుండా ఆదిశక్తికి మించిన శక్తే ఉంటుంది. అందులో ఆ రోజు దసరా రోజు చేయడం ద్వారా మనకు మన ఇంట్లో దాదాపుగా సంవత్సరం వరకు దాని పవర్ ఉంటుంది. మనకు ఎవరి ఏడుపు మనకు తాకదు, పిల్లలు ప్రయోజకులు అవుతారు, మంచి చదువులు చదువుతారు, పిల్లల్లో మార్పు వస్తుంది. పిల్లలు చాలామంది కుటుంబాల్లో పిల్లలు బాగా చదువుకోవాలి, చెప్పిన మాట వినాలి, మారాలి, మొండితనం పోవాలని వేడుకుంటున్నారు భగవంతుణ్ణి. ఆ ప్రభావం ఆదిశక్తి సరస్వతీదేవే కదా మనకు సరస్వతీ యోగాన్ని ప్రసాదించేది. మరి అమ్మవారికే కదా మనం చేసేది. లక్ష్మీదేవి అమ్మవారే, సరస్వతీదేవి అమ్మవారే, అందులో గృహలక్ష్మి అమ్మవారే, అంటే ఇల్లు కావాలన్నా. అలాగే వ్యాపార యోగాన్ని ప్రసాదించేది మళ్ళీ లక్ష్మీదేవే. ఇక్కడ మీరు ఎలా చూసుకున్నా అమ్మవారి అనుగ్రహం చేత పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయి, బాగా చదువుకుంటారు, పిల్లల్లో మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా ఈ విజయదశమి మనం చేసే పరిహారము మనకు యోగాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా మీరు ఫోన్ చేసి మీ గోత్రనామాలు ఇవ్వండి, పోస్ట్ ద్వారా తీసుకోండి. విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు నాడు ఈ పరిహారం చేయాలి. అయితే ఒక గమనిక ఏంటంటే, బుకింగ్ అనేది విపరీతంగా అవుతున్నాయి. మీరు వెంటనే ఫస్ట్ మీ గోత్రనామాలు ఇస్తే పూజ జరగాలి. దానికి ఏదో ఎలా పడితే అలా ఇచ్చేది కాదు, పూజ జరగాలి. కాబట్టి ముందే మీరు పోస్టు తెప్పించుకొని ఇంట్లో పూజా గదిలో పెట్టుకుంటే టెన్షన్ ఉండదు. ఇది కొంతమందికి మాత్రమే 108 లేదా ఒక 170 లేదా 179 ఇంతమందికి మాత్రమే ఇవ్వాలి అని ఒక సంకల్పం ఉంది. కాబట్టి అది అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసినా కూడా అది మీరు తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వెంటనే మీ అడ్రస్ ఇచ్చి అది పోస్ట్ ద్వారా తెప్పించుకోండి. జయ గురు దత్తాత్రేయ.